చింత చిగురు నుంచి చీపురు పుల్ల వరకు ప్రతిదీ విడిచిపెట్టకుండా వాడడం మన ఆడవాళ్ళకే సాధ్యమండి. అందుకే కదా మనల్ని హోమ్ మినిస్టర్లు, ఫైనాన్స్ మినిస్టర్లు అంటుంటారు. ఒప్పుకోవడానికి కొంచెం కష్టంగా ఉన్నా మనల్ని మతిమరుపు మినిస్టర్లు అని కూడా అనొచ్చండు. ఇంతకీ నేను ఇప్పుడు మతిమరుపు మినిస్టర్ పదవి ఎందుకు తీసుకున్నానంటే నిన్న నేను ఒక ఘనకార్యం చేశాను. అందుకని పాలు కాద్దామని పొద్దున ఎప్పుడో ఫ్రిడ్జ్ లో నుంచి తీసి బయట పెట్టాను. తీరా సాయంత్రం అయ్యేసరికి గుర్తొచ్చింది మరి మనకి ఇంకేముంది, ½ లీటర్ పాలు గోవిందా. ఇంకా పగిలిపోయిన పాలను చూస్తూ బాధపడడం కన్నా దీన్ని ఏదైనా చేద్దామా అనిపించింది. పన్నీర్ చేద్దామంటే ఎంతో రాదాయే, ఇంకా ఏమైనా చేద్దామా అని ఆలోచించి ఇంకా మొత్తానికి రసగుల్లాలు అయితే చేద్దామని అనుకున్నాను. చేసేటప్పుడు భయపడుతూనే మొదలు పెట్టాను కానీ చేసిన తర్వాత అనిపించింది అరే ఇన్ని రోజులు ఇంత ఈజీ రెసిపీని ఎలా మిస్ అయ్యానబ్బా అని. ఉప్పున్నమ్మ కోటి ముళ్ళైనా వేసిందని నీకేంటక్క నీకు వంట చేయడం వచ్చు కాబట్టి బాగానే చెప్తావా అనుకుంటారేమో. అయ్యో అలా కాదండి, చాలా ఈజీగా చేసేసాను. అసలు నేనే చేశానంటే మీరు చేయలేరా అన్నప్పుడు వీటి పేరేంటో తెలియక ఏంటబ్బా ఈ రబ్బర్ బాల్లు వీటిని ఎలా తింటారబ్బా అనుకునేదాన్ని. కానీ ఒక్కసారి వీటి టేస్ట్ రుచి చేసామనంటే ఇంకా మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాల్సిందే, అంత బాగుంటాయి. హిట్టా ఫ్లాపా అనుకుంటూనే మొత్తానికి రెసిపీ అయితే చేయడం స్టార్ట్ చేశాను కానీ లాస్ట్ వరకు చూస్తే మాత్రం హిట్ కొట్టిందని అనిపించింది. ఇంతకు మీరు చెప్పండి హిట్టా ఫ్లాపా అన్నట్టు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.